హాయ్ అండి. నేనండి మీ గోదారమ్మని మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు వీడియో ఏంటంటే చక్కెర పొంగల్ అనమాట. సో నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. సో అక్కడ మా పెద్దమ్మ నా కోసం చక్కెర పొంగల్ చేశారనమాట. సో అది కూడా మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపిద్దామని వీడియో తీసాను. సో ఫస్ట్ అయితే ముందుగా కొంచెం పెసరపప్పుని లైట్గా రోస్ట్ చేసుకున్నారనమాట. తర్వాత కొబ్బరికాయ ముక్కలు, మెయిన్ టేస్ట్ కొబ్బరికాయ అనమాట. సో కొబ్బరికాయ చిన్నగా ముక్కలు కోసుకున్నాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆవు నెయ్యి వేసారనమాట. సో అందులో ఆవు నెయ్యి వేసిన తర్వాత అందులో కొంచెం కాజు, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. సో కాజు వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో తర్వాత అవి కొంచెం వేగాయి అన్నప్పుడు కిస్మిస్ అనమాట. మనం ఇంకా కావాలంటే వేసుకోవచ్చు, వేరే బాదం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. బట్ మెయిన్ కిస్మిస్ అండ్ జీడిపప్పు కదా, రెండు వేసారండి. సో ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆవు పాలతో చేశారనమాట. సో ఆవు పాలు ముందు రోజు తెచ్చారనమాట. సో అవి మంచిగా మరగపెట్టేసి పక్కన పెట్టారు. సో అవి ఆవు పాలు వేస్తున్నారనమాట. 1.5 గ్లాస్ వేసినట్టున్నారు. సో నెక్స్ట్ వాటర్, ఇప్పుడు 1.5 గ్లాస్ మిల్క్కి ఎంత వాటర్ పడుతుందో అంత వేసారనమాట మా పెద్దమ్మ. చూపిస్తున్నాను అది కూడా. సో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి కొబ్బరికాయ ముక్కలు, అవి వేసేసారు. అండ్ పెసరపప్పు కూడా మంచిగా మనం కొంచెం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసారనమాట. సో ఇవి మంచిగా ఉడకాలన్నమాట. సో ఇవి రెండు కొంచెం మంచిగా మరిగితే పాలు అవిని అప్పుడు నెక్స్ట్ ఏం వేసామనేది కూడా చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా, ఇవైతే మరిగినాయి, కొంచెం పాలైతే మరుగుతున్నాయి కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆల్రెడీ ముందుగానే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాం అనమాట. సో ఆ బియ్యం వేస్తున్నారు. సో ఇందులో టేస్ట్కి మేము బెల్లం వేసుకున్నాం అనమాట. షుగర్తో కూడా చేసుకోవచ్చు, బట్ బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేసుకున్నాం. ముందుగా మా పెద్దమ్మ పక్కనే కోరేసారనమాట, అంటే కొంచెం త్వరగా కరుగుతుంది అని చెప్పి. సో మనం పాలు వేసాం కదండి, పాలన్నీ దగ్గరకు అయిపోయిన తర్వాత బెల్లం కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. సో బెల్లం అంతా కరిగి కూడా ఆ బెల్లం పాకం అంతా రైస్కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో చూపిస్తాను చూడండి, బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత. సో చూస్తున్నారు కదా, ఇందులోనే కొంచెం యాలక్కాయల పొడి వేసారనమాట. అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోమని చెప్పారు. సో సాల్ట్ కూడా వేసుకోవాలి, చాలా తక్కువ అనమాట, చిటికెడు. అంటే స్వీట్స్లో సాల్ట్ వేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ అనమాట. అండ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కాజు అండ్ కిస్మిస్, అవి కూడా వేసేసారనమాట. అండ్ కొంచెం మళ్ళీ ఆవునే వేస్తున్నారు. నెయ్యి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది కదా టేస్ట్. సో నిజంగా టేస్ట్ అయితే నిజంగా సూపర్ ఉందండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉందనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. సరే అండి, ఈ వీడియోతో వెళ్ళొస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మరి మీ గోదారమ్మ ఛానల్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.